రకరకాల బ్యాక్గ్రౌండ్ పోస్టర్స్ ఉంటాయి. కొన్ని ఎక్వేరియంస్లో వేస్తారు, కొన్ని ఎక్వేరియంస్లో వేయరు. అసలు వెయ్యాలా వద్దా బ్యాక్గ్రౌండ్ పోస్టర్? హలో హాబీస్ట్, వెల్కమ్ టు అరణ్య ఆక్వాస్కేప్స్. మీరు చాలా వరకు చూసుకుంటే బయట ఎక్వేరియం షాప్స్లో కానీ హాబీస్ దగ్గర కానీ ఆల్మోస్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్టర్స్ ఉంటాయి. కొంతమంది డిజైనర్ పోస్టర్స్, కొంతమంది జంగుల్ బ్యాక్గ్రౌండ్ థీమ్తో పోస్టర్స్, కొంతమంది ఏమో ఓన్లీ ప్లెయిన్ పోస్టర్స్ వేస్తారు, లైక్ బ్లూ, బ్లాక్ అండ్ వైట్. అసలు ఈ పోస్టర్ ఇంపార్టెన్స్ ఏంటి? కొంతమంది అయితే కంప్లీట్లీ అగెయిన్స్ట్ పోస్టర్స్, నాకు పోస్టర్సే వద్దంటారు. సో కొన్ని సిచ్యువేషన్స్లో పోస్టర్ అవసరం, కొన్ని సిచ్యువేషన్స్లో పోస్టర్ అవసరం లేదు. ఏ సిచ్యువేషన్లో పోస్టర్ వేయాలి, ఏ సిచ్యువేషన్లో అవసరం లేదు. అసలు పోస్టర్ ఎందుకు వేస్తామో మీకు తెలుసా? ఇప్పుడు మన ముందు 2 ట్యాంక్స్ ఉన్నాయి, ఒకదానికి పోస్టర్ ఉంది, ఒకదానికి పోస్టర్ లేదు. కానీ మీరు డిఫరెన్స్ తెలుస్తుందా? పోస్టర్ ఉంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నవి ఏవి కనిపించవు, ఫోకస్ ఎక్వేరియంలో ఉన్న ఎలిమెంట్స్ మీదకి వెళ్తుంది. వర్సెస్ పోస్టర్ లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైర్స్, వాల్ కలర్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. సమ్టైమ్స్ ఆ కలర్ వేరియేషన్స్ వల్ల ఫిష్ ఆర్ ప్లాంట్స్ ఎలిమెంట్ మీద ఫోకస్ తగ్గిపోతుంది అనమాట. అదే మనం ఒక పార్టీషన్లో పెట్టామనుకోండి ఎక్వేరియం, వేర్ కిచెన్ అండ్ హాల్కి మధ్యలో ఆర్ డైనింగ్ అండ్ హాల్కి మధ్యలో పెట్టారనుకోండి, వేర్ యూ వాంట్ విజిబిలిటీ ఆన్ బోత్ సైడ్స్, ఆ సిచ్యువేషన్లో మనకి పోస్టర్ అవసరం లేదు. కానీ మన ఎక్వేరియం డిజైన్ కూడా దానికి తగ్గట్టు ఉండాలి, 2 సైడ్లో విజిబిలిటీ వచ్చేలాగా. సో పోస్టర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకు అవసరం లేని డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ ఎలిమినేట్ చేసి మనకు ఫోకస్ ఎలిమెంట్ని మాత్రమే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్వేరియంలో నేను ఎక్వేరియం వెనకాల చేతులు పెట్టాను, నా ఫింగర్స్ ఈ ఎక్వేరియం వెనకాల కనిపిస్తున్నాయి. వర్సెస్ ఈ ఎక్వేరియం వెనకాల నేను చేతులు పెట్టినా, ఫింగర్స్ పెట్టినా, లేదు మన ఎలక్ట్రికల్ వైరింగ్ ఉన్నా, వాల్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నా ఏవి కనిపించవు అన్నమాట. సో ఫోకస్ అంతా ఎక్వేరియంలో ఉన్న ఎలిమెంట్స్ మీదకి వెళ్తుంది. సో ఇప్పుడు పోస్టర్స్ గురించి చూసుకుంటే మనకి పోస్టర్స్లో డిఫరెంట్ టైప్స్. ఒకటి వచ్చేసి ప్రింటెడ్ అండ్ రెగ్యులర్ పోస్టర్స్. అవి ఏంటంటే మన ఎక్వేరియంకి అతికిచ్చి టేప్ వేసి అవన్నీ చేయాల్సి వస్తుంది. సో మీరు ఆ టేప్ ఎక్కడెక్కడ ఎలా ఉందో మీరు చూడొచ్చు. వర్సెస్ ఎయిర్ బబుల్స్, ఎయిర్ గ్యాప్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయి రెగ్యులర్ పోస్టర్స్లో. వర్సెస్ వినైల్ పోస్టర్కి మనకి ఫ్రీగా గమ్ వచ్చేస్తుంది. సో స్టిక్కర్ లాగా రిమూవ్ చేసి అతికించుకోవడమే. కానీ అతికించుకునే ప్రాసెస్లో కానీ మనం ప్రాపర్గా అతికించకపోతే మనకి ఎయిర్ బబుల్స్ ఎక్కువ ఫామ్ అయిపోయి అది ఎక్వేరియంలో వాటర్ ఫిల్ చేశాక మనకి ఎక్కువ కనిపిస్తాయి. సో బబుల్స్ రాకుండా వినైల్ పోస్టర్ ప్రాపర్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను, జస్ట్ ఫాలో. నా పోస్టర్ ఇన్స్టాలేషన్కి వచ్చేసి మనకి ఎక్వేరియంకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది అండ్ 2 సైడ్స్ ఉంటాయి. సో మన పోస్టర్ బ్యాక్ ప్యానల్ పైన వేయాలన్నమాట. సో మన బ్యాక్ ప్యానల్ ఏంది మనం డిసైడ్ చేసుకోవడానికి సింపుల్ థింగ్ ఏంటి అంటే మనకి జాయింట్స్ ఉండకూడదు ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యానల్స్లో. సైడ్ ప్యానల్స్లో మాత్రమే మనకు జాయింట్స్ ఉంటాయన్నమాట. సో మనం బ్యాక్ ప్యానల్ డిసైడ్ అయిన తర్వాత ఎక్వేరియంని అప్ సైడ్ డౌన్ ఫ్లిప్ చేసి బ్యాక్ ప్యానల్ పైకి వచ్చేలా చూసుకోవాలి. అండ్ బ్యాక్ ప్యానల్ పైన మనం ఫస్ట్ కాలిన్ కానీ ఏదైనా గ్లాస్ క్లీనర్ కానీ వేసి స్మూత్గా మొత్తం క్లీన్ చేయాలి. ఎందుకంటే మనం డస్ట్ పార్టికల్స్ ఉండకూడదు. జస్ట్ లైక్ హౌ వి క్లీన్ మొబైల్ సర్ఫేసెస్, ఏదన్నా మొబైల్ ప్రొటెక్టివ్ ప్యానల్ వేసినప్పుడు మొబైల్ సర్ఫేస్ ఎలా క్లీన్ చేస్తాం అలా ఇక్కడ కూడా మనం పోస్టర్ వేసే ముందు మొత్తం నీట్గా డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ గ్లాస్ని. దాని తర్వాత మనం సోప్ వాటర్ తీసుకొని సోప్ స్ప్రే చేయాలి. ఎంత స్ప్రే చేయాలి అంటే చాలా స్లిప్పరీగా అయిపోవాలన్నమాట. మనం పోస్టర్ తీసి దాని మీద పెడితే పోస్టర్ స్లైడ్ అయ్యేలాగా ఉండాలి తప్ప పోస్టర్ అతుక్కోకూడదు. దానివల్ల మనకి కొంచెము విస్కాసిటీ ఆర్ స్మూత్నెస్ క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు అట్లా పెట్టి సోప్ వాటర్ వేసిన తర్వాత స్టిల్ కొంచెం అతుక్కుంటున్న ఫీలింగ్ వస్తే ఇమీడియట్గా పోస్టర్ని తీసి ఇంకొంచెం ఎక్స్ట్రా సోప్ వాటర్ వేసుకొని స్లిప్పరీగా అయ్యేలా చూసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఒక కార్నర్ని గట్టిగా పట్టుకొని మీరు ఓల్డ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ని తీసుకొని దాంతో ఆ సోప్ వాటర్ అలాంగ్ విత్ దట్ ఎయిర్ బబుల్స్ అన్నిటినీ ఒక డైరెక్షన్లో మొత్తం ఆ సోప్ వాటర్ బయటకు వచ్చేలాగా స్వైప్ చేస్తూ ఉండాలి. సో దానివల్ల వాటర్తో పాటు ఆ బబుల్స్ అన్నీ కూడా బయటకు వచ్చి పడతాయి అండ్ మీకు ఎయిర్ బబుల్స్ అండ్ గ్యాప్స్ లేకుండా ప్రాపర్గా పోస్టర్ అతుక్కుంటుంది అనమాట. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే పోస్టర్ అండ్ గ్లాస్ ఎడ్జ్లో మనం వైప్ చేస్తుంటే మీకు బబుల్స్ బయటకు వస్తున్నట్టు కనబడుతుంది. అలా సెంటర్ నుంచి అన్ని డైరెక్షన్స్లో కార్డ్ని స్వైప్ చేస్తూ మొత్తం బబుల్స్ అన్నీ బయటకు వచ్చేలా చూసుకోవాలి. దాని తర్వాత మనం ఈ ఎడ్జెస్ని కట్ చేసే ముందు ఒక 1-2 minutes బ్రేక్ తీసుకుంటే సో దట్ ఆ పోస్టర్ ప్రాపర్గా అతుక్కుంటుంది.
సో మనం ఈ పోస్టర్ ఎడ్జెస్ కట్ చేసే ముందు వెరీ షార్ప్ బ్లేడ్ తీసుకోవాలి. షార్ప్ బ్లేడ్ తీసుకొని ఎడ్జ్కి టచ్ చేస్తూ స్వైప్ చేసినట్టు పోస్టర్ ఎడ్జెస్ని నీట్గా కట్ చేయాలి. బ్లేడ్ చాలా షార్ప్గా లేకుండా కొంచెం బ్లంట్గా ఉంది అంటే మీకు కటింగ్ ప్రాపర్గా అవ్వకుండా పోస్టర్ అన్ఈవెన్గా అప్ అండ్ డౌన్ కట్ అవుతుంది. అదొక్కటి మీరు కేర్ఫుల్గా ఉండాలి. బట్ మేక్ ష్యూర్ మీరు పెట్టే బ్లేడ్ గ్లాస్ సిలికాన్ ఎడ్జెస్కి టచ్ అవ్వకుండా చూసుకోండి. సిలికాన్ లోపలికి వెళ్ళి సిలికాన్ ఎడ్జెస్ని కూడా కట్ చేస్తే మీకు గ్లాస్ లీక్ అవుతుంది. సో మీ ఫోకస్ ఓన్లీ ఆ ఎడ్జ్ మీద వరకు ఉన్న ఎక్సెస్ పోస్టర్ని కట్ చేయడం మాత్రమే. కేర్ఫుల్గా అది మాత్రం కట్ చేయాలి తప్ప సిలికాన్ మీదకి మీ బ్లేడ్ వెళ్ళనివ్వకుండా చూసుకోండి. మీ పోస్టర్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బబుల్స్ వచ్చాయా? వస్తే మీరేం సొల్యూషన్ ఫాలో అయ్యారు? డూ షేర్ ఇన్ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అరణ్య ఆక్వాస్కేప్స్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషనల్ కంటెంట్.